Are you all right? No, What happened? యాక్చువల్లీ నేను చాలా నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాను, కానీ ఎక్కడా సెలెక్ట్ అవ్వట్లేదు, రిజెక్ట్ అయిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ ప్రాజెక్ట్ అడుగుతున్నారు, టూల్స్ తెలుసా అని అడుగుతున్నారు. నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి 1 year అవుతుంది. ఫస్ట్ ఒక 6 months నేను ఒక కోర్స్ చేశాను, తర్వాత 6 months నుంచి నేను జాబ్ సర్చింగ్లోనే ఉన్నాను. స్టిల్ రిజెక్షన్సే. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అందుకే రెజ్యూమ్లో ఇంకా ఏం యాడ్ చేయొచ్చా అని చెప్పి చూస్తున్నాను అండి, స్కిల్స్ అవన్నీ. స్కిల్స్ యాక్చువల్గా యాడ్ చేయాల్సింది రెజ్యూమ్లో కాదు, మీలో యాడ్ చేసుకోవాలి. రైట్. అంటే డోంట్ టేక్ మీ రాంగ్, అంటే ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్లో, కరెంట్ సిచ్యువేషన్లో ఏంటి అంటే ఒక ఐటీలో జాబ్ రావడం అనేది అంత ఈజీ అయితే కాదు. సో ఫర్ దట్ ఆల్రెడీ మీరు ఒక దగ్గర తీసుకున్నా అన్నారు కదా, అవును. ఏం కోర్స్ తీసుకున్నారు? 6 months అండి, ఫుల్ స్టాక్లో తీసుకున్నాను జావా. ఓకే ఓకే. సో అక్కడ ఏం రియల్ టైం ఏం నేర్పించలేదా? లేదండి, అంటే థియరటికల్గా చెప్పారు, కోడింగ్ కూడా నేను ప్రాపర్గా చేయలేకపోతున్నాను. బట్ ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటే మేబీ ఎక్కడైనా సెలెక్ట్ అవ్వచ్చు అన్నారు, కానీ ఇంకా నేను హోప్ లాస్ అయిపోతున్నా అండి. ఇట్స్ ఓకే. యాక్చువల్గా మీరు చేయాల్సింది ఏంటంటే కోర్స్ కాదు, మెయిన్గా చేయాల్సింది ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఓకే, నేను కూడా ఇంటర్న్షిప్ చేద్దామనే థాట్లోనే ఉన్నాను. బట్ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎవరు ఇప్పుడు సజెస్ట్ చేసేవాళ్ళు లేరండి ప్రాపర్గా. ఇప్పుడు నేను కరెంట్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను, ఓకే. బట్ నేను సెలెక్ట్ నేను అయింది కూడా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వల్లనే. అవునా, దట్స్ గ్రేట్. సో ఇలా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉన్నది. అదేంటంటే మీకు అంటే మనకు అక్కడ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మనం స్కిల్స్ నేర్చుకుంటాం అండ్ మనకు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది. సో అది ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనకు ఒకటి ఎక్స్పీరియన్స్ యాడ్ అయినట్టు కూడా ఉంటుంది. ఓకే, అక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ చేపిస్తారండి మాతో? యా, అందుకే కదా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చేసేది. ఓకే. సో మెయిన్గా మనకు ఇంటర్న్షిప్ లేకపోతే జాబ్ రాదు అనే సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఉంది. అవునండి, నేను వెళ్ళిన ప్రతి చోట నన్ను హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సే అడుగుతున్నారు. నాకు అదంతా లేదు కాబట్టి ఇప్పుడు నేను స్ట్రగుల్ అవుతున్నానండి. స్టిల్ ఇప్పుడు కూడా నేను రిజెక్ట్ అయ్యి వచ్చి ఇక్కడ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. నేను జాయిన్ అయింది అజా కోడింగ్ ట్యూటర్. అజా కోడింగ్ ట్యూటర్లో ఏంటంటే మనకు నచ్చిన టెక్నాలజీ, మన స్కిల్స్ని బట్టి వీ కెన్ మనం చూస్ చేసుకొని అందులో జాయిన్ అయితే ఎదర్ అంటే నాకున్న కేపబిలిటీని బట్టి నాకు 6 months లేకపోతే 9 months ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇస్తారు. ఓకే. సో ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో ఏంటంటే మంచిగా ఆల్రెడీ ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళందరూ చాలామంది కోడింగ్ ట్యూటర్స్ ఉంటారు. సో వాళ్ళ గైడెన్స్లో మనము రెడీ అవుతాం అన్నమాట. ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఇంటర్వ్యూని చూడంగానే మనం బ్లాంక్ అయిపోతాం. సో మనకు అక్కడ ఏంటంటే మనకు ఎవ్రీ వీక్ మాక్ ఇంటర్వ్యూస్ అని ఉంటాయి. అండ్ ఇంటర్వ్యూస్లో ఎలా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూస్లో మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, మన కార్పొరేట్ స్కిల్స్ కానీ అన్నీ నేర్పిస్తారు. సో ఎవ్రీథింగ్ వాళ్ళ గైడెన్స్తో ఏంటంటే నా కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా పెరిగింది. నేను డిప్లాయ్ అయిపోయాను. ఓకే. సో అన్నిటికీ వాళ్ళు మనల్ని ప్రిపేర్ చేసి పంపిస్తారు. అండ్ నాది 1 year గ్యాప్ అవేవి నాకు ప్రాబ్లం అవ్వలేదు. బికాజ్ నేను ఇక్కడ జాయిన్ అయిన రోజు నుంచే నాకంటూ ఒక పే స్లిప్స్, పేరోల్ అన్నీ క్రియేట్ అయిపోయినాయి. ఓకే. సో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ నౌ ఐఎమ్ సక్సెస్ఫుల్లీ డూయింగ్ మై జాబ్. మీరు చెప్పేదంతా వింటుంటేనే నాకు కాన్ఫిడెంట్గా అనిపిస్తుందండి. నేను కూడా జాయిన్ అవ్వాలి, చూడాలి ఎలా ఉంది ఏంటి అనేది అనుకుంటున్నాను. సో నేను ఎలా అప్రోచ్ అవ్వాలండి, వాళ్ళకి ఎక్కడ ఉంటుంది లొకేషన్ అదంతా చెప్తారా? అజా కోడింగ్ ట్యూటర్ వచ్చేసి ఇక్కడే గచ్చిబౌలిలో ఉంటుందండి, క్యూ సిటీలో ఉంటుంది. సో నేను మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను షేర్ చేస్తాను. యూ కెన్ గివ్ మీ యువర్ నెంబర్. ఓకే. ఓకే. అండ్ మీరు వెళ్ళంగానే వాళ్ళు మీకు అక్కడ ఓరియంటేషన్ ఇస్తారు, అదేంటి అనేది మీరు తెలుసుకుంటారు. అండ్ వాళ్ళు టెస్ట్ కండక్ట్ చేస్తారు. అన్నీ ఓకే అయిపోతే యూ కెన్ జాయిన్. ఖచ్చితంగా అక్కడ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చేస్తే జాబ్ రాలేదు అని ఎవ్వరూ లేరు. నాతో పాటు జాయిన్ అయిన చాలామంది దే ఆర్ వర్కింగ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ నౌ. గ్రేట్. సో యూ కెన్ బ్లైండ్లీ ట్రస్ట్ అండ్ గో. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. ఇప్పుడైనా నేను ఒక మంచి కెరియర్ స్టెప్ తీసుకోవాలని నేను అనుకుంటున్నానండి. నా గ్రాడ్యుయేషన్ తర్వాత 1 year టైం అండ్ మనీ 2 వేస్ట్ అయిపోయాయి. సో ఇప్పుడైనా నాకు మంచి సజెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గైడింగ్ మీ అండి. అండ్ మీరు తప్పకుండా జాయిన్ అవ్వండి, డెఫినెట్గా జాబ్ వస్తుంది. అసలు ఎలాంటి
డౌట్ పెట్టుకోవద్దు అండ్ మెయిన్గా కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు. ష్యూర్ అండి, థ్యాంక్ యూ. యా.